విజయనగరం రాజకీయాలు టీడీపీలో కలవరం కలిగిస్తున్నాయి. అశోక్ కుమార్తె ఓటమి ఖాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో బలమైన నేతగా పేరుగాంచిన మీసాల గీతను అశోక్ అవమానించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గడ్డుకాలం నడుస్తోంది. ఓవైపు జగన్ ప్రభంజనం నడుస్తుంటే మరోవైపు రెబల్ అభ్యర్థి నుంచి ముప్పు తప్పదని తెలుస్తోంది. దీంతో తాజా ఎన్నికలలో అశోక్ గజపతికి కూతురు బెంగెక్కువైపోయింది అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ బస్సు యాత్ర వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. తన రాజకీయ వారసురాలిగా 3వ తరంలో పూసపాటి వారి ఇంటి నుంచి చట్టసభలకు వెళ్లే నేతగా అతిథి గజపతిరాజును చూసుకోవాలని అశోక్ గజపతిరాజు ముచ్చట పడుతున్నారు. అది 2019లోనే జరగాలని కలలు కన్నా నాడు జగన్ ప్రభంజనం తాటికి ఓటమి పాలయ్యారు. ఎంపీగా పోటీకి దిగిన అశోక్ గజపతిరాజే జగన్ వేవ్ తట్టుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో తండ్రి కూతుళ్లు ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఎంపీ అభ్యర్థిగా అశోక్ పై పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ కుమార్తె అతిథి కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లోనూ అతిథిని ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో అశోక్ గజపతి తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. ఈ పరిణామం టీడీపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అశోక్ కుమార్తె 3 ఏళ్ల పాటు మాయమయ్యారు. 3 ఏళ్ల పాటు ముఖం చాటేసిన అతిథికి మళ్లీ టికెట్ ఇవ్వరని మీసాల గీత భావించారు. బీసీ మహిళగా తనకు అవకాశం ఇస్తారని భావించారు. తీరా ఎన్నికల సమయం రాగానే అశోక్ మళ్లీ తన కుమార్తె అతిథికే విజయనగరం టికెట్ దక్కేలా అధినేత చంద్రబాబును ఒప్పించారు. గీతకు మాత్రం పూటకో చోట టికెట్ ఆశ చూపిస్తూ చుక్కలు చూపించారు. నెల్లిమర్ల, గజపతి నగరం, ఎచ్చెర్ల, చీపురుపల్లి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తామని నమ్మబలికారు. అసెంబ్లీ స్థానం కాకపోతే విజయనగరం లోక్సభ స్థానం నుంచైనా ఆమెను ఎన్నికల బరిలో దింపుతామని నమ్మబలికారు. చివరికి హ్యాండ్ ఇచ్చారు. అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మీసాల గీత కంగుతిన్నారు. టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన మీసాల గీత రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ ఓటమికి పరోక్షంగా కారణమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అదంతా అశోక్ చేసిన తప్పిదాల కారణంగానే జరుగుతున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 70,000 దాకా తూర్పు కాపులున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత పూసపాటి వారి కోటకు వ్యతిరేకంగా గత కొన్నేళ్లుగా రాజకీయాన్ని నడుపుతున్నారు. దాంతో ఆమె పోటీ చేస్తే వైసీపీ విజయ అవకాశాలు మరింత ఎక్కువవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే విజయనగరంలో బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థి కొలగట్ల వీరభద్రస్వామి మరోసారి తన విజయం సాధించడం ఖాయమని తేల్చేస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని